వేర్ సైన్స్ ఎండ్స్ గాడ్ బిగిన్స్. ఇదొక ఇంగ్లీష్ సామెత. అంతేకాదు కోట్లాది మంది విశ్వాసం కూడా. ఎందుకంటే సైన్స్ సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలకు ఆ దైవమే సమాధానం చెప్పిన సందర్భాలెన్నో. అందుకే ప్రతి ఒక్కరూ చివరకు ఆ దేవుడినే నమ్ముకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆ దేవుడు మహాశివుడు. భక్తుడు ఏ కోరికలు కోరుకున్నా తీర్చే ఆ భోళాశంకరుడు రోగాలను కూడా నయం చేస్తున్నాడు. ఇది కోట్లాది మంది చెబుతోన్న మాట. ఆ ఆలయానికి, అందులోని పరమశివుడికి అంతటి ఘనమైన చరిత్ర ఉంది. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుంది? ఇదే కేరళలోని కొట్టాయం సమీపంలో ఉన్న ఎట్టుమనూర్ మహాదేవరాలయం. ఈ దేవాలయంలో పరమేశ్వరుడు మహాదేవునిగా భక్తులకు దర్శనమిస్తాడు. పూర్వం ఖార అనే రాక్షసుడు ఈశ్వర భక్తుడు. ఘోర తపస్సు చేసి ఆ శంభుని నుంచి 3 శివలింగాలను పొందుతాడు. వీటిని తీసుకెళ్లే సమయంలో ఒక శివలింగాన్ని పళ్లతో పట్టుకుని మిగిలిన వాటిని 2 చేతులతో పట్టుకుంటాడు. వాటిని వరుసగా కడుతురుత్తి, వైకోం, ఎట్టుమనూర్లో ప్రతిష్ఠిస్తాడు. తర్వాత జింక అవతారం దాల్చి ఎట్టుమనూర్లో స్వామి సేవలో తరిస్తాడు. ఆయన భక్తికి మెచ్చిన లయకారకుడు జింక రూపంలో ఉన్న కారుడిని ఎత్తుకుంటాడు. సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తుని కోసం కైలాసం నుంచి విచ్చేసిన ప్రదేశం కావడంతో ఎట్టుమనూర్ దివ్యక్షేత్రంగా శోభిల్లుతోంది. పాండవులతో పాటు వ్యాస మహర్షి ఇక్కడ పూజలు చేశారని నమ్ముతారు. గొప్ప తత్వవేత్త ఆది శంకరాచార్య ఈ ఆలయంలో ఉంటూనే ప్రసిద్ధ సౌందర్య లహరిని రాశారు. ఎట్టుమనూర్ మహాదేవ ఆలయం విశ్వకర్మ స్థపతిల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ ఆలయానికి 1000 సంవత్సరాల చరిత్ర ఉంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్న నిర్మాణం మాత్రం 15వ శతాబ్దానికి చెందిందని చెబుతూ ఉంటారు. ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఓ అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఇది 450 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా వెలుగులు విరజిమ్ముతూనే ఉందని భక్తుల విశ్వాసం. ఈ దీపాన్ని దర్శించుకుని ఆలయంలోని మహాశివుడిని పూజిస్తే సైన్స్ కు కూడా అంతుబట్టని రోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతున్నారు. ఈ నమ్మకంతోనే లక్షలాది మంది భక్తులు ఎట్టుమనూర్కు చేరుకుంటున్నారు. దేశ విదేశాల్లోని భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడికొచ్చి ఆ మహాశివుడిని దర్శించుకుంటారు. ఇక ఈ కాలంలో ప్రతి ఒక్కరిని భయపెడుతున్న రోగం క్యాన్సర్. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి విజృంభిస్తోంది, ప్రాణాలను హరించేస్తోంది. అయితే ఎట్టుమనూర్ ఆలయానికి వెళ్లి ఆ మహాశివుడిని దర్శించుకుంటే క్యాన్సర్ వ్యాధి తగ్గుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అలా రోగం తగ్గిన వారు కూడా ఉన్నారు. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లు ఇక్కడకు చేరుకుని పూజలు చేస్తే క్యాన్సర్ నయమైందట. ఇక్కడ అరిటాకుల్లో పెట్టించే విభూదిని 40 రోజులు బొట్టుగా పెట్టుకుంటే క్యాన్సర్ నయమైందని భక్తులు చెబుతున్నారు. అంతేకాదు అరిటాకుల్లో పెట్టించే ప్రసాదాన్ని స్వీకరించిన క్యాన్సర్ ప్రభావం తగ్గిందని అంటున్నారు. అందుకే ఎంతో మంది క్యాన్సర్ రోగులు ఈ ఆలయానికొచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అందుకే అంటూ ఉంటాం, సైన్స్ సమాధానం చెప్పలేని ఎన్నో ప్రశ్నలకు ఆ దేవుడే దిక్కు అని. ఇది నమ్మకం అంతే. దేవుడిపై మనముంచుకున్న ప్రగాఢ విశ్వాసం. ఇందులో తర్కాన్ని వెతకొద్దు. ఈ ఆలయం ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆధ్వర్యంలోనే ఉంది. పూర్వం కూడా ట్రావెన్కోర్ రాజ్యంలో ఈ ఆలయానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. శబరిమలలోని అయ్యప్ప క్షేత్రంతో పాటు ఈ ఆలయానికి అంతే ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు ట్రావెన్కోర్ రాజులు. అందుకే ఆ మహాదేవునికి ట్రావెన్కోర్ రాజ్య స్థాపకుడు తిరునాళ్ మార్తాండవర్మ బంగారంతో చేసిన 8 ఏనుగుల విగ్రహాలను కానుకలుగా సమర్పించాడని చెబుతారు. వీటిలో 7 ఏనుగుల విగ్రహాలు 2 అడుగుల ఎత్తులో ఉంటాయి. మరో ఏనుగు విగ్రహం 1 అడుగు ఎత్తులో ఉంటుంది. అందుకనే వీటిని ఎళారా పొన్నన అంటారు. మలయాళంలో ఎళారా అంటే 7.5 అని అర్థమట. ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతుంటాయి. ఉత్సవాల్లో 8, 10వ రోజున బంగారు ఏనుగులతో ఊరేగింపు జరుపుతారు. వేడుకల్లో భాగంగా అలంకరించిన ఏనుగులతో పాటు బంగారు ఏనుగుల విగ్రహాలను భక్తుల సందర్శనకు తీసుకొస్తారు. ఆ సమయంలో ఎట్టుమనూర్ భక్తజన సంద్రంగా మారుతుంది. ఈ ఆలయానికి చేరుకోవడం కూడా చాలా తేలిక. కొచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఈ ఆలయం 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కొట్టాయం రైల్వే స్టేషన్ నుంచి 11 కిలోమీటర్ల దూరంలో ఎట్టుమనూర్ ఆలయం ఉంది. ఆ పరమశివుడి మహత్యం ఎలా ఉంటుందో ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరికీ తెలియాలని ఈ స్టోరీని మీ ముందుకు తీసుకొస్తున్నాం. అంతేకాని సైన్స్ ను ప్రశ్నించాలని కాదు. చివరిగా ఒక్క మాట మాత్రం వాస్తవం, సైన్స్ అనే దానికి ఎక్కడో ఒక దగ్గర ఎండ్ ఉంటుంది. కానీ దైవం అనే దానికి మాత్రం ఎక్కడా అంతం అనేదే ఉండదు. అదే మన హైందవ గొప్పతనం, మన సనాతన హిందూ ధర్మం మనకిచ్చిన వరం.